మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కార్షెడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ నెల 19వ తారీఖున దీపు ఒక ట్రాన్స్జెండర్ మర్డర్ అయితే జరిగింది అనకాపల్లిలో. దీనికి నిరసనగా అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరూ కనుక ఒక క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ ఫర్ దీపు అని చెప్పేసి నినాదాలతో అయితే కనుక కదులుతున్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం అండ్ అలానే కొంతమందితో మాట్లాడి వివరాలు కూడా తెలుసుకుందాం. ఇంకో ట్రాన్స్జెండర్తో ఇంకో మగోడు అలా తప్పు చేయకుండా కంపల్సరీగా అక్కడికి ఉరిశిక్షే వేయాలండి. మా వాళ్ళు అన్ని జిల్లాల్లో కూడా చేస్తున్నారు, మొత్తం తెలంగాణ ఆంధ్ర కూడా ఇది ముందు తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము. ఇది కానీ ఇలాగ ఇక్కడ ఆగిపోతే మళ్ళీ ఇంకో ట్రాన్స్జెండర్ని అలాగే చంపుతారు వెనకాల వాళ్ళు. ఇది జరగకూడదు నెక్స్ట్ టైం. అసలు ఏం జరిగింది? వాళ్ళిద్దరూ దీప్తితో సహజీవనం చేసేవాడండి. బన్నీ అనే యువకుడు అలాగా ప్రేమించి 4 సంవత్సరాలు నమ్మించి మోసం చేసి అన్ని చేసి ముక్కలుగా నరికాడండి. ముక్కలుగా నరికి మోసం చేశాడండి. మేము వాడి ఉరిశిక్షే పడాలి కంపల్సరీ. 100% ఉరిశిక్ష పడితేనే మిగతా వాళ్ళు ట్రాన్స్జెండర్తో మిగతా వాళ్ళు సహజీవనం చేయడానికి ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది అంటే చేస్తారు, లేకపోతే మళ్ళీ ఇలాగే చేస్తారు. చూస్తున్నాము పెందుర్తి దగ్గరలో కూడా ఒక లేడీని మోసం చేసిన పరిస్థితి అయితే కనుక చూస్తున్నాము. ఆవిడ యూట్యూబ్ ఇన్స్టాలో కూడా చాలా వైరల్ అయిన వీడియోస్ కూడా పెట్టింది, పండు సంథింగ్ ఏదో పేరు మీద. సో అసలు అంటే ఇటువంటివి ఎందుకు ఇలాగా ట్రాన్స్జెండర్స్కి ఎక్కువ జరుగుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో? అది మాది ఈ రోజు హత్య జరిగింది అనుకోండి, రేపుడు మర్చిపోతున్నారు జనాలు. అదే ఒక అమ్మాయికి అబ్బాయికి కానీ జరిగితే ఎంత ఇష్యూ చేస్తారో, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ రకరకాలుగా ఇష్యూ చేసి దాన్ని ఒక 20 రోజులు చూపిస్తారు. ఇది ఆ రోజుతో అయిపోయింది మాది అన్నట్టు చూస్తున్నారు. అది ప్రభుత్వం దీనిపై స్పందించాలి, కన్ఫర్మ్గా ఆడికి ఉరిశిక్ష అయితే విధించాలి. లేకపోతే ఆవిడకి ఎలాగైతే నరికాడు అలాగే నడు రోడ్డు మీద నరకాలి ఆడికి. లైటింగ్ అంటే అలాగే ఇంకొక విషయం ఏంటంటే అదే అమ్మాయికి జరిగిన అబ్బాయికి జరిగిన ప్రభుత్వం పై సీఎం నుంచి హోమ్ మినిస్టర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ వస్తారండి. అదే మా ట్రాన్స్జెండర్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే ఎవరు త్వరగా రారు. మా సమాజంలో మాకు విలువ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఆ అబ్బాయికి ఉరిశిక్ష తీయాలా. ఉరిశిక్ష తీసినంత వరకు మేము ఇలాగే ధర్నాలు చేస్తూనే ఉంటాం. చూశారు కదా, మాది కూడా ఒక ప్రాణమే, మాకు న్యాయం జరగాలి అని వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి నినాదాలతో అయితే కనుక ఈ ట్రాన్స్జెండర్స్ కదులుతూ ఉన్నారు. ఈ యొక్క కార్షెడ్ జంక్షన్ దగ్గర అయితే కనుక క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సో కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి.